మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు? బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవులను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడుగా ఉన్నాడు. మా ప్రియులారా, గమనించండి, ఎవరు పాపులు? బైబిల్లో రాయబడి ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో భేదాలున్నాయి. చిన్నవారు పెద్దవారు అని, కొద్దివారు గొప్పవారు అని, లేనివారు ఉన్నవారు అని ఎన్నో భేదాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, వాక్యం తెలియపరుస్తూ ఉంది, మానవులందరూ ఏ భేదము లేకుండా పాపులుగా ఉన్నారు అని. మానవులందరిలో పాపముంది అని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పాపం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, చెడ్డ మాటలు మాట్లాడడం, చెడుగా తలంచడం, దొంగిలించడం, ద్వేషించడం, అసూయపడడం, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉండి హృదయంలో పాపపు లక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఈ పాపములు అనేవి చాలా ప్రమాదకరమైనవి. గమనించండి, పాపములు మరి ఏ విధంగా మనుషులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి అంటే, ఈ పాపాలను బట్టి మనుషులు ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతి సంతోషము పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రియులారా, పాపాలను బట్టి మనుషులకు నిజమైన శాంతి దూరం అయిపోతుంది. పాపాన్ని బట్టి మనుషులకు నిజమైన సంతోషం దూరం అయిపోతూ ఉంది. అంతేకాదు, మనుషులు పాపాలను బట్టి చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళేవారుగా ఉంటారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కాలుతూ నిత్యము బాధపడుతూ ఉంటారు, యాతన పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. బహు భయంకరమైన స్థలం అది. ప్రియులారా, ఈ విధంగా మనుషులందరూ పాపులుగా ఉండి హృదయంలో పాపాన్ని కలిగి జీవిస్తూ ఈ పాపాలను బట్టి ఈ విధమైన రీతులు నష్టపోతూ ఉంటున్నారు. ఈ పాపములు మనుషులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, నష్టాన్ని కలిగించే ఈ పాపాల నుండి రక్షించే రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, మనుషులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్న ఈ పాపాల నుండి మనుషులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో మనుషుడిగా జన్మించాడు. యేసుప్రభు యొక్క లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసుప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే జీవించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గొల్గోతా కొండపైన 2 కోయలు 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం అంతటిని చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా యేసుప్రభువారు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన యేసుప్రభువారు తిరిగి మరలా రాబోతూ ఉంటున్నాడు. మా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఈ త్యాగమంతా దేని కొరకు చేశాడంటే పాపులైనటువంటి మానవులను వారి పాపాల నుంచి రక్షించేదాని కొరకే. ప్రియులారా, ఎవరైతే
మరి ఈ విధమైన త్యాగం చేసిన యేసు ప్రభు నమ్మి, ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ రక్తము చేత కడిగి నా యొక్క పాపాలు తొలగించి నన్ను పరిశుద్ధునిగా చేయమని ఎవరైతే ప్రభువుని వేడుకుంటారో, యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక వారి పాపాలను క్షమిస్తాడు, వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తాడు, వారిని పాపాల నుంచి రక్షించి వారికి నిజమైన శాంతి సంతోషాన్ని ఇస్తాడు. ప్రియమైన అమ్మాయ్య గమనించండి, ఈ విధంగా యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది పాపాల నుంచి రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడిన వారే పరలోకానికి అనగా ఎల్లప్పుడూ సంతోషం ఉండి మోక్షానికి వారసులుగా చేయబడతారు. అంతేకాదు వారు పాతాల నుంచి తప్పించబడతారు, ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగి జీవిస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ విధమైన ఆశీర్వాదాలు పొందుకునే దాని కొరకై యేసుక్రీస్తు ప్రభువును మీరు అంగీకరించి మరి ప్రభు అనుగ్రహించే యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, ఈ విధంగా ప్రభువును అంగీకరించండి, ప్రభు మీ జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన యొక్క అంగలకుదురు గ్రామంలోని రైల్వే గేట్ అవతల జెహోషమా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 10 గంటల నుండి దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా కూడా ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచివేళకు ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రములు, వందనాలు. ఈ సాయంకాలమున మీ శ్రేష్టమైన శుభ మాటలు, జీవగల మాటలు దేవ మానవాళికి గొప్ప రక్షణ ఆశీర్వాదములు కలుగు చేసే మీ మాటలు బట్టి స్తోత్రములు. దూరముగా సమీపంగా ఎందరైతే విన్నారో ఈ వీధిలో ఉన్న వారిని, గ్రామాన్ని దీవించండి. ప్రజలకు నెమ్మది, క్షేమము, సమాధానము దయచేయండి. దైవికమైన ఆయుష్, ఆరోగ్యములు, క్షేమము, రక్షణ, నిత్య జీవ భాగ్యమును దయచేయండి. వారి కుటుంబాలను, చేతి పనులు, వారి యొక్క వ్యవసాయము, పాడి పంటలు, ఉద్యోగములను దీవించండి. గొప్ప రక్షణ, నిత్య జీవం అనుగ్రహించమని ముందు వెళ్తున్నా మీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.